చిరంజీవి గారు కాంపిటీషన్స్ ఎలా అనిపించింది? కాంపిటీషన్ ఏం లేదండి, ఇట్స్ లైక్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్ వింటేజ్ సాంగ్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి చాలా బాగా తీశారు. అన్ని ఎవ్రీ సీన్ ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. సో మీమ్స్ డ్రాబ్యాక్స్ అంతా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వస్తుంది కానీ ద హోల్ స్టోరీ కమ్స్ టుగెదర్. యా అది చాలా బాగుంది. మధ్యలో అనిల్ రావిపూడి గారు కూడా వస్తారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. అందరికి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ బాగా ఉంటుంది. యా కంపల్సరీ బ్లాక్ బస్టర్. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. మిగతా వాటితో పోల్చుకుంటే రిలీజ్ అయిన వాటితో దిస్ ద బెస్ట్ వన్. అందరు వచ్చి చూడాల్సిందే. మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి ఇట్టు కొట్టింది రాసి పెట్టుకోండి. ముందుగా అనిల్ రావుపూడి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చే 7 సినిమాలలో ఇది మన శంకర వరప్రసాద్ ఇట్టు కొట్టేసింది. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. అనిల్ రావుపూడి గారు ముందుగా కంగ్రాచులేషన్స్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్ గారిని. ఒకప్పుడు 25 ఇయర్స్ ఎలా ఉన్నాడో అలా చూపించారు. ఎంత అందంగా ఉన్నాడో అసలు. ఫైట్స్, కామెడీ, అసలు ఎలివేషన్స్, లొకేషన్స్ ప్రతి ఒక్కరిని. నయనతార మాత్రం చాలా బాగుంది మూవీలో. ఒక వేరే లెవెల్ యాక్టింగ్, అందరిది వేరే లెవెల్ యాక్టింగ్. అనిల్ రావుపూడి గారు మీ వాడకం అంటే ఇదేనయ్యా. అసలు అనిల్ రావుపూడి గారు ఎంట్రీ ఉంటుంది ఒక సాంగ్లో, అది మాత్రం మిరాకిల్. చాలా క్యూట్గా ఉన్నారు. అసలు చెప్పాలని మాటలు రావట్లేదు. సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి. మీ 450 రూపాయలకు పడుతుంటుంది. మీరు వచ్చి ఈ సినిమా చూడండి, ఫిక్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వచ్చేసేయండి, చూడండి. థ్యాంక్ యూ.